హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త ఉద్యమంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఖర్చులను పెంచే 5 కారణాలేంటో ఈ వీడియోలో చూద్దాము. అలానే అసలు మన ఇంటి ఆర్థిక స్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఈ ప్రణాళిక ద్వారా తెలుసుకుందాము. అలాగే ఖర్చులను తగ్గించుకుని ఆదాయాన్ని పెంచుకునే 5 అలవాట్లను ఏ విధంగా మార్చుకుంటే మనకి ఉన్న ఆదాయాన్ని ఏ విధంగా పెంచుకుంటే మనం మనీని సేవ్ చేసిన వాళ్ళం అవుతామో అది కూడా ఈ వీడియోలో చూసేద్దామండి. దానికంటే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలానే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారండి. మీరు ఒక చిన్న లైక్ ఇచ్చారనుకోండి, ఈ వీడియో నిజంగా ఎవరికి అవసరం ఉందో వాళ్ళ దగ్గరికి చేరుతుందంటండి. కాబట్టి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ విలువైనటువంటి సజెషన్స్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో ఎవరికైనా మీ ఫ్రెండ్స్లో కానీ లేదా మీ రిలేటివ్స్లో కానీ ఎవరికైనా అవసరం ఉంది అంటే షేర్ కూడా చేయండి. ఇప్పటి వరకు మీ సజెషన్స్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములండి. ఇక మన టాపిక్ విషయానికి వచ్చేస్తే అసలు గత 10 ఏళ్లుగా ఆర్థిక పరిస్థితి క్షీణించడానికి ప్రధాన కారణాలు చాలానే ఉన్నాయండి. అందులో కనీసం ఒక 5 అయినా ఇప్పుడు మనం చర్చించుకుందాము. అలానే ఆ 5ంటిని కూడా మనం ఏ విధంగా మార్చుకుంటే మనీని సేవ్ చేయొచ్చు అనే విషయాన్ని కూడా ఇదే వీడియోలో చూసేద్దామండి. అసలు ముందు మనం మన ఇంట్లో ఈ ఆర్థిక స్థితి ఏ విధంగా ఉన్నది అనేది ఒకసారి తెలుసుకోవాల్సి ఉంటుంది. దానికి ఒకసారి అందరూ కూడా చెక్ చేసుకోవచ్చండి. అది ఏ విధంగా అంటే ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ కూడా స్మార్ట్ ఫోన్స్ ఇంటికి ఒకటి కాదండి, ఒక్కొక్కరికి 2-3 కూడా ఉంటున్నాయి. అది వాళ్ళ అవసరాలు బట్టండి. ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఉండడం వలన ప్రతి నెల రీఛార్జీలకి తడిసి మోపుడు అవుతుంది అని చెప్పచ్చు. ఈ రోజుల్లో అసలు ఫోన్ లేనిదే అస్సలు నడవట్లేదండి. ప్రతిదీ కూడా ఫోన్కే కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి. ఇక రెండవది వచ్చేసి వినోదము విహారమునండి. చాలామందికి ప్రతి వారం మూవీస్కి వెళ్ళే అలవాటు ఉంటుంది, లేదా షాపింగ్ మాల్స్కి వెళ్ళే అలవాటు ఉంటుంది. ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్లు ఇలాంటివన్నీ అలవాట్లు ఉంటాయండి. అవేమీ తప్పు కాదు. అలానే విహారాలండి, ట్రిప్స్ అనమాట. ప్రతి నెల ఒక్కొక్క ట్రిప్కి వెళ్ళి హ్యాపీగా గడిపొద్దాము అని చెప్పేసి చాలామంది వెళ్తూ ఉంటారు. అది కూడా తప్పేమీ కాదండి. మనీ ఉండి మేము ట్రిప్స్కి వెళ్తామంటే హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మనీని పొదుపు చేసుకుందాము అనుకునే వాళ్ళు మాత్రం ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇక మూడో విషయానికి వచ్చేస్తే బయట ఫుడ్ అండి. ఈ రోజుల్లో చిన్న పల్లెటూర్లకు కూడా వచ్చేసాయండి జొమాటోలు, స్విగ్గీలు కూడాను. ఏదో నెలకొకసారో లేదా 2 నెలలకు ఒకసారో అయితే బాగుంటుంది కానీ బయట ఫుడ్డు వారానికి 2-3 సార్లు లేదా వారం పొడిక్కి తినేవాళ్ళు కూడా ఉన్నారండి. అది వాళ్ళ ఆదాయాన్ని బట్టి పని బట్టి ఉంటుంది. ఆదాయం ఎక్కువ ఉండి పనిలో నిమగ్నమై ఉంటే ఖచ్చితంగా మరి ఫుడ్ తినకపోతే అవ్వదు. కాబట్టి ఆర్డర్లు పెట్టుకున్నా పర్వాలేదు. కానీ మనీ పరంగా మనం మనీని సేవ్ చేద్దాము అనుకున్నప్పుడు లేదా మనకి కొంత ఆర్థిక స్థితి బాగాలేనప్పుడు ఇలాంటి ఆర్డర్స్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఇక నాలుగవది వచ్చేసి బ్రాండెడ్ అండి. అది బట్టల్లో కావచ్చు, వస్తువుల్లో కావచ్చు, ఇంటికి అలంకరించే వస్తువుల్లో కావచ్చు, కిచెన్లో కావచ్చు, ఎలా అయినా సరే బ్రాండెడ్. ఇదొకటి ఈ మధ్యకాలం ఎక్కువగా వినిపిస్తుంది, పలానా బ్రాండు అంటూను. మళ్ళీ చెప్తున్నానండి, మనీ ఉండి బ్రాండెడ్ కొనుక్కోవడం తప్పేమీ కాదు. ఆదాయాన్ని బట్టే కాబట్టి మన ఆర్థిక స్థితి. ఆదాయం ఉండి ఎన్ని హంగులు ఆర్భాటాలు అయినా చేసుకోవచ్చు. మనం మనీ సేవ్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఈ షాపింగ్లు, మంత్లీ షాపింగ్లు, బ్రాండెడ్ షాపింగ్లు పూర్తిగా మానుకోవడం మంచిది అనేది నా అభిప్రాయము. ఇక ఐదవది వచ్చేసి మనం ఇంకా సంపాదించినటువంటి మనీని ముందే ఖర్చు పెట్టేస్తున్నామండి. అది ఎలా అంటే క్రెడిట్ కార్డ్ రూపంలోనండి. అంటే వచ్చే నెలలో మనం ఇంకా ఈ నెల కంప్లీట్ అవ్వలేదు, వచ్చే నెలలో ఇంకా సంపాదనే లేదు, ఆ వచ్చే నెలది క్రెడిట్ కార్డ్ రూపంలో తీసుకుని ఈ నెలలోనే మనం ఖర్చు పెట్టేస్తున్నాం అన్నమాట. ఈ క్రెడిట్ కార్డులను కూడా జాగ్రత్తగా వాడుకోవాలండి. అవసరమో అత్యవసరమో అయితే ఎలాగా తప్పదు. అలా కాకుండా పిచ్చి షాపింగ్లకి, ట్రిప్పులకి, చిన్న అవసరాలకి చీటికి మాటికి క్రెడిట్ కార్డులు వాడేస్తే దాని బిల్లు తడిసిమోపుడు అవుతుంది.
ఏదైనా సరే జాగ్రత్తగా వాడుకుంటే మనకు ఉపయోగకరంగానే ఉంటుంది. అతి చేస్తే ఏదైనా వ్యర్థమే అవుతుంది. ఇప్పుడు ఈ 5 కూడా మ్యాక్సిమం ప్రతి ఇంట్లోనూ కూడా జరుగుతూనే ఉంటున్నాయండి. కనీసం అస్తమానం జరగకపోయినా సంవత్సరంలో ఒకసారో 2 సార్లు ఇలాంటివి మనం కూడా ఖర్చు చేస్తూ ఉంటాము. తప్పు లేదండి. ఎందుకంటే మనం సంపాదించుకునేదే ఖర్చు పెట్టుకోవడానికి, ఆనందంగా, ఆహ్లాదంగా కుటుంబంతో పాటు మంచిగా కలిసి ఉండడానికే. కాకపోతే ఇది అతి ఎక్కువైపోయి మన ఇంట్లో ఆర్థిక స్థితిని దెబ్బతీస్తుందండి. మన ఆర్థిక స్థితి దెబ్బతీయకుండా మనం చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవడం వలన మనం వీటిని శుభ్రంగా ఎంజాయ్ చేయొచ్చు. అలానే ఆర్థిక పరిస్థితి క్షీణించకుండా ఉంటుంది అనేది నా అభిప్రాయం అండి. ఫోన్లు ఒక 4, 5 ఫోన్లు ఉన్నాయనుకోండి ఇంట్లోని, ప్రతి నెల ఇప్పుడు ఉన్న రేటు ప్రకారం 350 ఇట్లా ఉంటుంది కదా ఎయిర్టెల్ అయితేని. 4 ఫోన్లు ఉంటే 1200 అక్కడే అయిపోతుందండి. దానికన్నా కూడా మనం ఒక 1000 రూపాయలు పెట్టి వైఫై వేయించుకుంటే చక్కగా ఇంటిల్లిపాది చూడొచ్చు. అందులో ఒక 400 మిగులుతుంది అనేది నాది చిన్న అభిప్రాయం అండి. ఇక తర్వాత విషయానికి వస్తే వినోదం అండి. అసలు మా చిన్నప్పుడు వినోదం అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటం, నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, లేదా వీధిలో కలిసి ఫ్రెండ్స్తో ఆడుకోవడం ఇట్లా ఉండేది. ఇప్పుడు వినోదం అంటే బయటికి వెళ్ళటం, షాపింగ్ మాల్స్కి వెళ్ళటం, సినిమాలకు వెళ్ళటం, రెస్టారెంట్లకు వెళ్ళటం ఇదే అయిపోయింది. కిట్టి పార్టీలకు వెళ్ళటం ఇలానే నడుస్తూ ఉంది కదా. వినోదాన్ని కనీసం నెలకొకసారి ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, వీక్లీ ప్లాన్ చేసుకుని వెళ్ళే వాళ్ళు కన్నా నెలకొకసారి ప్లాన్ చేసుకుని వెళ్తే 3 వారాల మనీ మిగులుతుంది అనేది నా అభిప్రాయం అండి. అలానే విహారానికి సంవత్సరం ఒకసారి వెళ్తే లేదా 2 సార్లు కొంత మనీనైతే ఆదా చేసుకోగలుగుతాము. చాలామంది నెలకొకసారి 2 నెలలకు కంపల్సరీ ఏదో ఒక టూర్ అయితే వేస్తూ ఉన్నారు. మనీ పరంగా బాగా దిట్టంగా బాగానే ఉంది అనుకుంటే ఎన్ని టూర్లైనా వేసుకోవచ్చండి. అప్పులు చేసి టూర్లకు వెళ్తున్నారండి. అది ఏమాత్రము ఆర్థిక స్థితి బాలేని వాళ్ళపైన ఇంకా డబుల్ పడుతుంది అనేది నా అభిప్రాయం అనమాట. ఇక ఫుడ్ అయితే ఇంకా చెప్పనే అవసరం లేదండి. ఇంట్లోనే ఉంటాము, ఆర్డర్ పెట్టుకుంటాము. అది రోజు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, వారానికి ఒకసారి ఆర్డర్లు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, వారానికి ఒకసారి రెస్టారెంట్లకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా నెలకు ఒకసారో 2 సార్లు రెస్టారెంట్కి వెళ్ళే పద్ధతిని పెట్టుకుని మిగిలిన రోజుల్లో మనం ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ఆరోగ్యానికి ఆరోగ్యము ఉంటుంది, మనకి మనీ పరంగా కూడా మన ఆర్థిక స్థితి క్షీణించకుండా ఉంటుందండి. ఇక తర్వాత విషయానికి వస్తే షాపింగ్ అండి. ప్రతి చిన్నదానికి ఈ రోజుల్లో షాపింగ్కి చేసేస్తూ ఉన్నాము. అది షాప్కి వెళ్ళి కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు. చిన్న వాటికి కూడా ఈ మధ్యకాలం షాపింగ్లు బాగా ఎక్కువైపోయినాయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మనీ పరంగా బాగా ఉండి షాపింగ్స్ ఎన్ని అయినా చేసుకోవచ్చు. ఆర్థిక పరంగా మనీని సేవ్ చేద్దాము అనుకునే వాళ్ళు షాపింగ్ని కనీసం పుట్టినరోజులకో, పెళ్లి రోజులకో, లేదా పండగలకో ఇలా సంవత్సరానికి ఒక 4 లేదా 5 సార్లు షాపింగ్ చేస్తే సరిపోతుంది అనేది నా అభిప్రాయం అండి. ఇక కార్డు విషయానికి వస్తే ఆర్థికంగా బాలేదు అనుకున్నప్పుడు కార్డులు వాడకపోవడమే మంచిది అనేది నా అభిప్రాయము. క్రెడిట్ కార్డ్స్ లోన్స్కి చాలా ఎక్కువ వడ్డీనే పడుతుందంటండి. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండి కనీసం ఈ 5 అలవాట్లని అలవర్చుకుంటే కనుక కొద్దో గొప్పో గుడ్డిలో మెల్లలాగా కొంత మనీని అయితే సేవ్ చేయొచ్చు అనేది నా అభిప్రాయం అండి. మళ్ళీ చెప్తున్నానండి, మనీ ఉండి మీరు ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు. మనీ సేవింగ్ చేద్దాము అనుకున్నప్పుడు ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటూ, అలానే మొత్తానికి ఎంజాయ్ చేయొద్దు అని చెప్పట్లేదండి. కాకపోతే ఎంజాయ్ చేస్తూ కాస్త ఖర్చును తగ్గించుకుంటే మనకే మంచిది అనేది నా అభిప్రాయము. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరైతే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.